అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మద్యం మహమ్మారి పన్నంటి కాపురాలను కూల్చేస్తోంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి సొంత వాళ్ళనే పొట్టన పెట్టుకుంటున్నారు కొంతమంది కిరాతకులు. దేశంలో జరుగుతున్న దారుణాల్లో సగానికి సగం పైగా మద్యం మత్తులో చేస్తున్నవే. తాజాగా కడప జిల్లా పులివెందుల్లో కూడా జరిగిన డబుల్ మర్డర్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదు అన్న ఒక్క నెపంతో ఆ కోపంతోనే భార్య కూతుర్ని అతి దారుణంగా నరికి చంపినట్లు నిర్ధారించారు. పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం టీ తుమ్మలపల్లెలో ఈ నెల 6వ తేదీన తల్లి కూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. నిందితులు తుమ్మల గంగాధర్ రెడ్డినే భార్య కూతుర్ని చంపేసి పరారైనట్లు తెలుసుకున్న పోలీసులు బుధవారం అతన్ని అరెస్ట్ చేసి వివరాలను వెల్లడించారు. ఈ రోజు తొండూరు మండలం ఏలూరు తుమ్మలపల్లి గ్రామంలో శ్రీలక్ష్మి మరియు గంగోత్రి అనే తల్లి కూతుర్ని భర్త చంపినాడని చెప్పి సమాచారం రావడంతో ఇక్కడికి వచ్చి నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా బాడీలు ఇక్కడే ఉన్నాయి. కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాము. అందులో నిజాలను తేల్చి ముద్దాయిలను అరెస్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. టీ తుమ్మలపల్లిలో గంగాధర్ రెడ్డి భార్య కూతురుతో కలిసి జీవిస్తున్నాడు. గంగాధర్ రెడ్డి కూలి పనులు చేస్తూ ఉండేవాడు. కొంతకాలం నుంచి గంగాధర్ మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో అతని భార్య శ్రీలక్ష్మి అంగన్వాడీ ఆయాగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయినా గంగాధర్ నిత్యం తాగి వచ్చి తన భార్య కూతుళ్లను వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీన తెల్లవారుజామున మద్యం తాగేందుకు భార్యను డబ్బులు అడిగాడు గంగాధర్. కూతురు కోసం దాచిపెట్టిన డబ్బు కూడా భర్త తీసుకుంటూ ఉండగా శ్రీలక్ష్మి అడ్డుపడింది. దీంతో కోపంతో ఊగిపోయిన గంగాధర్ పక్కనే ఉన్న ఇనుపరాడుతో భార్య తలపై కొట్టాడు. అదే సమయంలో నిద్రలేచిన కూతురు తండ్రిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ మద్యం మత్తులో జోగుతున్న గంగాధర్ కూతురి తలపై కూడా రాడ్డుతో తీవ్రంగా కొట్టాడు. దీంతో భార్య కూతురు ఇద్దరు కూడా కింద పడిపోయారు. ఆ వెంటనే కొడవలితో ఇద్దరి గొంతులు కోసి అతి దారుణంగా హత్య చేశాడు ఈ కిరాతకుడు. అయితే అంగన్వాడీ గది తాళాలు శ్రీలక్ష్మి వద్ద ఉండటంతో ఆమె ఇంటికి అంగన్వాడీ టీచర్ వెళ్ళింది. ఇంటి నుంచి వెళ్లిపోతున్న గంగాధర్ను శ్రీలక్ష్మి గురించి అడగ్గా తనకేమీ తెలియదంటూ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ఇంటికి వెళ్లి చూడగా తల్లి కూతుళ్ళు రక్తపు మడుగులో పడి ఉన్నారు. నేను అంగన్వాడీ టీచర్ను. పొద్దున్నే ఆయమ్మ రాలేదని ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళ భర్త కీస్ ఇచ్చినాడు. నాకు పిలిచి ఇచ్చినాడు. సెంటర్కి వెళ్ళి చూసినాక పిలిచి ఇస్తానే ఆయన ఎక్కడికి వెళ్ళారని అడిగినాను. నేను ఆయమ్మ ఎక్కడికి వెళ్ళింది అంటే తెలియదు అన్నాడు. తెలియదు అన్నాక మళ్ళీ మాకు డౌట్ వచ్చి ఇంట్లోకి వెళ్ళి చూస్తే అదే బయట నుంచి చూసినాం సార్. అక్కడికి వెళ్ళి చూస్తే పాప పడుకొని ఉంది. అది పాప పడుకొని ఉంది, ఏమైందని ప్రజలు వేరే వాళ్ళకి చెప్పినాను. చెప్తానే వాళ్ళు వచ్చి చూసినారు. చూస్తానే నరికినాడు, చంపినాడు అని అనుకున్నాం సార్. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును చేపట్టారు. నిందితుడిపై కేసు నమోదు చేసి గాలిస్తూ ఉండగా బుధవారం టీ తుమ్మలపల్లె సమీపంలోని ఎనగలూరు వద్ద అదుపులోకి తీసుకున్నారు. చూసారా, మద్యం మత్తులో మృగాళ్లు చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్ని కావు. కట్టుకున్న భార్యను కన్న కూతుర్ని కూడా కిరాతకంగా చంపేశాడు ఆ కిరాతకుడు. ఇలాంటి వాళ్ళను నడి రోడ్డుపై ఉరి తీయాలంటూ స్థానికులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.